Ramya Hospital and the founder of the Manavata Foundation. ఆమె రీసెర్చ్లో ఒక సీరియస్ ఇష్యూ కనిపించింది. 70% అమ్మాయిలకి పీరియడ్స్ ఎలా మేనేజ్ చేయాలని విషయంలో అవేర్నెస్ లేదు. చేంజ్ రావాలని ఆ విజన్ని సోషల్లీ కమిటెడ్ ఇంజనీర్స్ షేర్ చేసి చాలా అవేర్నెస్ సెషన్స్ రూరల్ ఏరియాస్లో కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వేల మంది అడాలసెంట్ అమ్మాయిలకి నాలెడ్జ్, రిసోర్సెస్ ఇంకా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు, వాళ్ళకి పీరియడ్స్ని డిగ్నిటీతో ఎలా మేనేజ్ చేయడానికి. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ రమ్య సౌజన్య with a huge one. Thank you, Anjani, for giving me this opportunity, and thank you, Akila Garu. Okay, so ee roju two foundations are together to take for a good cause. Okay, Anjani Foundation, Anjani Garu oka manchi cause tho munduku vacharu. So I am the founder of Manavata Foundation. Manavata Foundation and Anjani Foundation within 2 months lone okarikokaru easy ga connect అయిపోయారు. రీజన్ ఏంటి అంటే we are working for one cause. ఏంటి, దేనికోసం? మీకోసం. ఓకే, సో మీ అమ్మాయిల కోసం, మన అమ్మాయిల కోసం మేమిద్దరము వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఓకే, సో బోత్ ద ఫౌండేషన్స్ ఆర్ టుగెదర్ వర్కింగ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్. అమ్మాయిలు అనగానే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే మనకి కూడా ఒక బాల్యం, కౌమార దశ, యవ్వనం ఇలాంటి స్టేజెస్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. సో అన్ని రోజులు చిన్నపిల్లల్లాగా హ్యాపీగా ఒక 7, 8, 9 ఇయర్స్ వరకు అందరితో కలిసి ఆడుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం, మనకి ఇష్టం ఉన్న పని మనం చేస్తూ ఉంటాం. అప్పటి వరకు మనకు ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో సడన్గా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో బాడీలో చేంజెస్ సడన్గా హైట్ పెరుగుతూ ఉంటాం. ఓకే, బ్రెస్ట్ సైజ్లో మార్పులు వస్తూ ఉంటాయి. బాడీ ఫిజికల్ పర్సనాలిటీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎమోషనల్గా కూడా చేంజ్ అవుతూ ఉంటాం. 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఆ టైంలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇవే కాకుండా నెక్స్ట్ ఏమవుతుంది? ఇంట్లో రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అబ్బాయిలతో కలవకూడదు, అబ్బాయిలతో ఆడొద్దు, గట్టిగా నడవద్దు, పరిగెత్తొద్దు. ఓకే, ఇవన్నీ మేము కూడా ఫేస్ చేసిన వాళ్ళమే. ఓకే, గెంతొద్దు, కాళ్ళు నడుస్తూ ఉంటే చప్పుడు కావద్దు. సో అన్ని రోజులు హ్యాపీగా ఆడుకునే వాళ్ళం లైక్ ఏ బటర్ఫ్లై. ఓకే, సడన్గా రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మనలో కూడా బాడీ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్, సోషల్గా కూడా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ సడన్గా ఒకరోజు అందరూ మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళమే సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, అండర్వేర్ స్టెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలీదు. అప్పటి వరకు మనకెవ్వరు చెప్పరు, దాని గురించి ఎవరు డిస్కస్ చెయ్యరు, ప్రతి ఒక్కరికి ఉన్న విషయమే. సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరు చేసే పని ఏంటి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. ఆబ్వియస్ కదా. సో అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తాం, అమ్మ నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది అని. ఏడవగానే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ హ్యాపీగా అందరికీ ఫోన్ చేసి చెప్పి పండుగ చేయడం స్టార్ట్ చేస్తుంది. అవునా కాదా? సో మనం ఏంటిది, ఏం జరుగుతుంది, ఏంటి పండగ ఏంటి, అందరిని పిలుస్తారేంటి, కూర్చోబెడతారేంటి, అందరూ ఇంత హ్యాపీగా. నేనేమో బ్లీడింగ్ అయిందని, పెయిన్ వస్తుందని బాధపడుతుంటే మా అమ్మ ఏంటి పండగ చేస్తుంది. వచ్చిందా లేదా ఈ డౌట్ మీకు? ఎస్. ఎందుకు చేస్తారు? ఆడపిల్ల పుడితే పండగ, ఆడపిల్ల పెద్ద మనిషి అయితే పండగ, ఆడపిల్లకు పెళ్లి చేస్తే పండగ, ఆడపిల్ల ఇంకో బిడ్డకు జన్మనిస్తే పండగ, ఆడపిల్ల అంటే పండగ. ఎస్. సో అది ఫస్ట్. ఓకే, ఎందుకు పండగ చేస్తారు? సో మీరు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా మన కల్చర్లో ఏంటి అంటే అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అంటేనే ఎందుకు పండగ చేస్తారు అంటే మా అమ్మాయి ఎలిజిబుల్. దేనికి ఎలిజిబుల్? ఇంకొక బిడ్డకు జన్మనివ్వడానికి ఎలిజిబుల్. ఓకే, సో వాళ్ళు పండగ చేయడానికి రీజన్ ఏంటి? దాంట్లో దాగి ఉన్న రహస్యం ఏంటి అంటే ఈ మెన్స్ట్రుయేషన్ అనే దాంట్లో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఏంటి అంటే సృష్టి అంతా దాగి ఉన్నది అక్కడే, ఆ మెన్స్ట్రుయేషన్లోనే
మన సృష్టి దాగి ఉంది. ఆ విషయము చాలామందికి తెలియక మెన్స్ట్రుయేషన్ టైంలో ముట్టుకోవద్దు, దూరం ఉంచాలి, అలా ఉంచాలి, ఇలా ఉంచాలి అన్న రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. కానీ మెన్స్ట్రుయేషన్ అనేది ఒక సింబల్. ఆడవాళ్ళు నెక్స్ట్ ఇంకొక బిడ్డకు జన్మనీయడానికి ఈ బిడ్డ రెడీ అయినట్టుగా ఒక సింబల్ ఏంటి అంటే దట్స్ మెన్స్ట్రుయేషన్. సో మనకున్న గ్రేటెస్ట్ గాడ్ గిఫ్ట్ ఏంటి? మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్ యుట్రస్, అమ్మాయిలకు మాత్రమే ఉండే ఆర్గన్ యుట్రస్. సో ఆ యుట్రస్ ఏదైతే ఉందో అది మనకు మెన్స్ట్రుయేషన్ ద్వారా ఒక సింబల్ని ఇస్తూ ఉంది. యు ఆర్ రెడీ ఫర్ గివ్ ఎ బర్త్ టు అనేది దగ్గర కూర్చోబెట్టి మనకు రెస్ట్ ఇచ్చి బెల్లం ఉండలు, నువ్వుల ఉండలు తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు? నువ్వులలో ఏముంటుంది? కాల్షియం. బెల్లంలో ఏముంటుంది? ఐరన్. పల్లీలలో ఏముంటుంది? ప్రోటీన్స్. సో మన వాళ్ళకు తెలుసు ఆ టైంలో మనకి ఏం ఫుడ్ పెట్టాలో తెలుసు కాబట్టి బెల్లం ఉండలు, నువ్వుల ఉండలు అన్నీ చేసి మనకు పెట్టేవాళ్ళు. సో మెన్స్ట్రుయేషన్ అనేది మనందరికీ కూడా ఒక గొప్ప వరం. సో ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ గురించి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరం కూడా అంత ఓపెన్ అప్ అయ్యి ఎవరు మాట్లాడరు. మీ అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పరు. మీ మైండ్లో ఎప్పుడు డౌట్స్ ఉంటాయి. అసలు ఏంటి మెన్స్ట్రుయేషన్, నార్మల్ మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, ఈ పీరియడ్స్ బ్లీడింగ్ ఎన్ని రోజులు అవ్వాలి, ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయా లేదా? సో ఈరోజు ఇక్కడ ఎందుకున్నాం మేము అంటే ఇట్లాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి. దాంతోపాటు ఇప్పుడు మీరు ఒక వాచ్ కొంటారు. ఏం చేస్తారో ఆ వాచ్ కొనే ముందు ఏ బ్రాండ్ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, ఎక్కడ కొనాలి అన్న రీసెర్చ్ చేస్తారా చేయరా? చేస్తారు. సో సేమ్ అదే మరి మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు మీరెందుకు రీసెర్చ్ చేయట్లేదు? ఏ బ్రాండ్ ప్రోడక్ట్స్ వాడాలి, ఏవి వాడాలి, ఏవైతే నాకు సేఫ్, ఏవైతే ఎన్విరాన్మెంట్కి సేఫ్, ఇలా ఎప్పుడన్నా ఆలోచించారా? డ్రెస్సులు మాత్రం మంచి బ్రాండెడ్ షాప్లో కొంటాం. దానిలో మెయింటెనెన్స్ ఎలా చేస్తాం? డ్రై వాష్ అని రాసుంటే డ్రై వాష్, హ్యాండ్ వాష్ అంటే హ్యాండ్ వాష్, మిషన్ వాష్ అంటే మిషన్ వాష్. మనము ఎక్స్టర్నల్గా ధరించే ఒక డ్రెస్ కోసమే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనము ప్రతి నెల ఒక గర్ల్ ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ మెన్స్ట్రుయేషన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 40 to 50 మధ్యలో ఎండ్ అవుతాయి మెన్స్ట్రుయేషన్. ఇన్ని రోజులు ప్రతి నెల వాడే ప్యాడ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? మనం వాడే ప్యాడ్స్ సేఫా కాదా, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ మీకు తెలియజెప్పడానికే అంజనీ ఫౌండేషన్ అండ్ మానవతా ఫౌండేషన్. ఓకే, సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. వాటి ఆన్సర్స్ నాకు కూడా తెలీదు, మీరే చెప్పాలి. ఓకే, సో ఒక క్వశ్చనర్ ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఆన్సర్స్ మీకు ఏం తెలిస్తే అది చెప్పండి. తప్ప రైటా ఏంటి అనేది నా సెషన్ తర్వాత మీరే నాకు చెప్తారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, జననం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇంగ్లీష్లో చెప్పాలా? చెప్పండి. బర్త్ ఎక్కడి నుంచి వస్తుంది? విచ్ ఆర్గన్ విల్ గివ్ బర్త్? వినిపించట్లేదు. అండాశయం. ఏమన్నారు? ఓవం. ఇంకా గర్భసంచి, యుట్రస్. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యుట్రస్లోంచి జననం అనేది, అంటే బేబీ బయటికి. బ్యూటిఫుల్ అమ్మాయి, నగలేం లేవు, మొత్తం పూలే ఉన్నాయి. ఎందుకు? నగలు లేకున్నా అమ్మాయిలు అందంగానే ఉంటారు, జస్ట్ విత్ ఫ్లవర్స్. ఆ అమ్మాయిలు 2 హ్యాండ్స్ మధ్యలో ఒకటి హోల్ చేస్తుంది, చూసారా? కనిపిస్తుందా అందరికీ? హ్యాండ్స్ మధ్యలో హోల్ చేస్తుంది ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్ యుట్రస్. ఓకే, మీకు సైన్స్ బుక్లో ఉంటుంది. అది గర్భసంచి, ట్యూబ్స్, ఆ వైట్ కలర్లో ఉండే వాటిని ఓవరీస్ అంటారు. ఆ కింద ప్యాసేజ్ ఏదైతే ఉందో దాన్ని వెజైనా అని అంటారు. ఎందుకు చూపిస్తున్నాను అంటే నెక్స్ట్ మన సెషన్లో ఈ వర్డ్స్ వాడుతూ ఉంటాము, మీకు ఫెమిలియర్గా ఉండడానికి చెప్తా ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో వరుసగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీకు ఏది తెలిస్తే అది చెప్పేసేయాలి. ఓకే, ఎవరైనా మైక్ తీసుకొని సింగిల్గా లేసి ఫాస్ట్గా చెప్తా అంటే ఇంకా గుడ్. పీరియడ్స్ అంటే ఏంటి? మైక్ ఒకటి ఉంటే ఇచ్చేసేవా అంజీ? గర్ల్స్కి మంత్లీ అవుతా ఉంది. ఓకే, నాకైతే తెలీదు, అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది? పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది? గుడ్, అందరూ ఒకేసారి 5 days. నెక్స్ట్, సో ఆ బ్లీడింగ్ ఏదైతే అవుతుందో ఆ బ్లడ్ మంచిదా చెడుదా ఇప్పుడు చెప్పాలి.
ఇలా కాదు, చెడు రక్తం అయ్యే వాళ్ళు చేయలేపాలి. గుడ్, చాలా మంది ఉన్నారు నాలెడ్జబుల్. ఓకే, మంచి రక్తం అనే వాళ్ళు చేయలేపాలి. మంచి రక్తం అనే వాళ్ళు చేయలేపాలి. ఓకే, సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నట్టున్నారు నాతో పాటు కదా. సరే, నేను ఇప్పుడు ఏమన్నా మంచి రక్తం అన్నప్పుడు అది ఎందుకు మంచిది, ఎందుకు చెడుగా మీకు చెప్పాలి కదా, చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్, పీరియడ్స్ టైంలో ఆడుకోవచ్చా? నో. వెరీ గుడ్. నెక్స్ట్, సో కడుపులో ఎందుకు వస్తుంది పీరియడ్స్ టైంలో? పెయిన్ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, సో వైట్ డిశ్చార్జ్, ఇది అందరికీ తెలిసిందే. వైట్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పి మీ అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వింటూ ఉంటారు. రోజులు మా పిల్ల వీక్ అవుతుందని చెప్పి డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని మరీ తిరుగుతూ ఉంటారు. సో వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? వైట్ కలర్లో వచ్చే బ్లీడింగ్. ఓకే, నెక్స్ట్, సో పీరియడ్స్ గురించి ఇతరులతో మాట్లాడొచ్చా, మాట్లాడొద్దా? మాట్లాడొద్దు కదా. మాట్లాడొచ్చా? ఓకే, మీరు ఏదంటే అది. మాట్లాడొచ్చు అంటే మాట్లాడొద్దు, వద్దు అంటే వద్దు. ఓకే ఓకే, నెక్స్ట్, ఎన్ని గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవాలి? 4 hours. ఓకే, నెక్స్ట్, శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ పడేయాలి? డస్ట్బిన్. గుడ్. సో ప్యాడ్స్ కాకుండా ఇంకేమైనా వాడచ్చా? క్లాత్ కూడా క్లాత్ ప్యాడ్ అంటాం. క్లాత్ ఏమంటాం? క్లాత్ ప్యాడ్ అంటాం. మరి ప్యాడ్స్ కాకుండా ఇంకేమైనా వాడచ్చా అని అడిగాను. చెప్పండి. ఇప్పుడు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, ఫుల్ నేషనల్ స్విమ్మర్స్ రేపు పొద్దున్న కాంపిటీషన్కి వెళ్ళాలి. ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. రేపు మనం కాంపిటీషన్కి వెళ్ళాలి. ఈరోజు పీరియడ్ వచ్చింది, ఏం చేస్తాం? ఏం చేస్తారు? ప్యాడ్ వాడుకొని స్విమ్మింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళగలరా? నో. మరి ఏంటి ఆల్టర్నేట్? మెన్స్ట్రల్ కప్స్. వెరీ గుడ్. ఇంకా ఉన్నాయి టాంపన్స్. ఓకే, సో నెక్స్ట్, ఇది నాకు బాగా నచ్చిన వీడియో, నచ్చిన క్లిప్పింగ్, అందుకే ఇక్కడ పెట్టాను. సో లవ్ యువర్ సెల్ఫ్. మనం ఎట్లున్నా కూడా, మనము ఎలా ఉన్నా మనను ఫస్ట్గా ఇష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోలో ఏంటి అంటే, ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇట్స్ 16 minutes. రండి, పింకీని కలుద్దాం. ఇవాళ తనకి 9 సంవత్సరముల వయసు నిండింది. తన స్నేహితురాళ్ళు జియా, మీరా, ఇంకా పింకీ వాళ్ళ అక్క డాక్టర్ ప్రియా పింకీ పుట్టినరోజు వేడుకలను ఇంట్లో జరుపుకుంటున్నారు. అప్పుడు గోడ మీద ఉన్న ప్రియా చిన్నప్పటి ఫోటోలను మీరా గమనించింది. అరే ప్రియా అక్క, మీరు చిన్నప్పుడు అచ్చు పింకీలానే ఉన్నారు. అవును మీరా, నువ్వన్నది నిజమే. చిన్నపిల్ల నుంచి యువతిగా ఎదిగే ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నిజమా అక్క? మనం ఎలా పెరుగుతాము? మీరా, మనం పిట్యూటరీ గ్రంథి వల్ల పెరుగుతాము. పిట్యూటరీ గ్రంథి అదేంటి? పిట్యూటరీ గ్రంథి మెదడు కింద భాగంలో ఉండే బఠానీ గింజంత గ్రంథి. శరీరం పెరగాల్సిన సమయం వచ్చినప్పుడు పిట్యూటరీ గ్రంథి హార్మోన్లు అనే ప్రత్యేక రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలోని అవయవాలు పరిమితి చెందడానికి సహాయపడతాయి. దీనివల్ల అనేక శారీరక, మానసిక మార్పులకు గురవుతాము. ఎలాంటి మార్పులక్క? చాలా మార్పులు. ఉదాహరణకు, నువ్వు ఎత్తు, బరువు పెరుగుతావు. నీ ఛాతీ పెరగడం మొదలవుతుంది. నడుము భాగం వెడల్పవుతుంది. ఇంకా చంకలో జననేంద్రియాల దగ్గర వెంట్రుకలు రావడం మొదలవుతాయి. ఈ మార్పులతో పాటు కొన్నిసార్లు యోని నుంచి తెల్లని ద్రవ పదార్థం విడుదలవ్వడం గమనించవచ్చు. దీన్ని యోని స్రావం అంటాము. ఇది సహజమే, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అక్క, యోని అంటే మూత్ర విసర్జన చేసే ద్వారమే కదా? కాదు పింకీ, యోని వేరు. నీకు వివరంగా చెప్తా చూడు. మన కాళ్ల మధ్యలో 3 ద్వారాలు ఉంటాయి. అన్నిటికంటే పైన ఉండేది మూత్రద్వారం. మూత్రం బయటికి వచ్చేది ఇక్కడి నుంచి. దాని కింద ఉండేది యోని. ఇది మూత్రద్వారం కంటే కాస్త పెద్దది. పిల్లలు ఈ
యోని నుంచి జన్మిస్తారు. మలద్వారము అన్నిటికంటే చివరిది. మలం దీని నుంచి విసర్జిస్తాము. అక్క, అమ్మాయిలాగే అబ్బాయిలు కూడా ఇలాంటి మార్పులకు గురవుతారా? అవుతారు జియా. అబ్బాయిలు ఆ సమయంలో చాలా త్వరగా ఎత్తు పెరుగుతారు. వాళ్ళ ఛాతీ, జననేంద్రియాల దగ్గర వెంట్రుకలు వస్తాయి. గొంతు బొంగురుగా అవుతుంది. మీసాలు, గడ్డాలు పెరగడం మొదలవుతాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ పెరిగినప్పుడు మార్పులు చెందుతారు. ఇప్పుడు మనం ఎలా పెరుగుతామో అర్థమైంది. చాలా మంచిది. ఇప్పుడు చెప్పండి, శరీరం ఆరోగ్యంగా పెరగడానికి ఏం అవసరం? పాలు మరియు ఆకుకూరలు, పండ్లు కూడా. మనం వ్యాయామం కూడా చేయాలి. అరే, మీరు చాలా తెలివైన పిల్లలు. సరిగ్గా చెప్పారు. మన శరీరం సరిగ్గా ఎదగడానికి వివిధ రకాల పోషకాలు అవసరం. పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ధాన్యాలు ఆహారముతో తీసుకుంటే పోషకావసరాలు అన్నీ తేలిగ్గా తీరిపోతాయి. అలాగే శరీరానికి ఇంకొక ముఖ్యమైన పోషకం ఐరన్ లేదా ఇనుము. శరీరానికి ఐరన్ ఎందుకు అవసరమో తెలుసా? మన రక్తంలో ఆక్సిజన్ ప్రసరణ కోసం ఐరన్ అవసరం. ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. దానివల్ల విశ్రాంతి తీసుకున్నాక కూడా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. కానీ శరీరానికి ఐరన్ ఎలా లభిస్తుందక్క? బఠానీల నుంచి ఐరన్ లభిస్తుంది. పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు, బంగాళదుంపలు, పప్పులు, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు వంటి డ్రై ఫ్రూట్స్, ఇంకా చేపలు. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఐరన్ తో పాటు తీసుకుంటే శరీరం ఎక్కువ మోతాదులో ఇనుము గ్రహిస్తుంది. ఉసిరికాయ, కమలా పండు, నిమ్మకాయ ఇంకా మామిడికాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం. అక్క, తిండి గురించి మాట్లాడుతుంటే నాకు నోరు ఊరుతుంది. అవును పింకీ, వెళ్ళి వేడి వేడి ఆహారం తిందాం పదండి. తినేటప్పుడు జియాకు తన అండర్వేర్ లో తడిగా అనిపించింది. వెంటనే బాత్రూమ్ కి వెళ్ళింది. బాత్రూమ్ కి వెళ్లి అండర్వేర్ చూసుకుని జియా షాక్ అయింది. అక్కడ రక్తం ఉంది. అంతకు ముందు ఎప్పుడూ తనకిలా జరగలేదు. ఇలా ఎందుకయిందో తనకి అర్థం కాలేదు. కానీ ప్రియా అక్కకు అదేంటో బాగా తెలుసు. కంగారు పడకు జియా, నీకు నీ మొదటి నెలసరి వచ్చింది. ఇది చాలా మామూలు విషయం, ప్రతి అమ్మాయికి అవుతుంది. ఈ శానిటరీ ప్యాడ్ తీసుకో. నీ బట్టలు పాడవకుండా రక్తాన్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు మీ మనసుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలవుతూ ఉండుంటాయి. మీలాగే పింకీ, జియా, మీరాలకు కూడా ప్రియా అక్కని అడగడానికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అక్క, పీరియడ్స్ అంటే ఏంటి? అమ్మాయిలకు రక్తస్రావం ఎందుకు అవుతుందక్క? దీని వల్ల నొప్పిగా ఉంటుందా? శానిటరీ ప్యాడ్ అంటే ఏంటి? ఇన్ని ప్రశ్నలా? ఆగండి, మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాను. ప్రతిసారి నెలసరి మొదలైనప్పుడు 3 నుంచి 7 రోజుల వరకు యోని నుంచి కొద్దిగా రక్తం కారుతుంది. పీరియడ్ వచ్చిన మొదటి రోజు ఎక్కువ రక్తం కారుతుంది. తర్వాత రోజుల్లో క్రమక్రమంగా తగ్గిపోతుంది. మామూలుగా అమ్మాయిలకు 10 నుంచి 15 సంవత్సరాల వయసున్నప్పుడు పీరియడ్లు మొదలవుతాయి. కానీ అక్క, మనకు పీరియడ్స్ ఎందుకు వస్తాయి? పీరియడ్స్ అనేది ఎంతో ముఖ్యమైన ప్రక్రియ పింకీ. దీని వల్లనే మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాము. భవిష్యత్తులో నీకు పిల్లలు కావాలనుకుంటే నీ శరీరం ఇప్పటి నుంచే దానికి తయారు కావాలి. ఆ తయారీ ప్రక్రియలో భాగమే పీరియడ్స్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, పిల్లలు ఎక్కడ తయారవుతారు మీకు తెలుసా? పట్టలో. కాదు, గర్భాశయంలో. బాగా చెప్పావు మీరా. గర్భాశయం మన పొత్తి కడుపు కింద భాగాన ఉంటుంది. ఎదుగుతున్నప్పుడు ఒక వయసు తర్వాత గర్భాశయం సిద్ధమవ్వడం మొదలు పెడుతుంది. మీరు భవిష్యత్తులో కనబోయే పిల్లల కోసం. దీనికోసం ప్రతి నెల గర్భాశయం లోపల ఉపరితలంపై రక్తం, పోషకాలతో
ఒక మృదువైన పొర ఏర్పడుతుంది. ఈ పొర పుట్టబోయే బిడ్డ పోషణ కోసం ఎంతో ముఖ్యం. కానీ మనం గర్భం దాల్చినంత కాలం రక్త మాంసాలతో నిండిన ఈ పొర అవసరం లేదు. కాబట్టి ప్రతి నెల ఈ పొర యోనిలో నుంచి రక్తం రూపంలో బయటికి వస్తుంది. దీనిని మనం పీరియడ్స్ అంటాము. పీరియడ్స్ అప్పుడు రక్తస్రావం ఎందుకు అవుతుందో ఇప్పుడు అర్థమైంది. కానీ అక్క, ఈ రక్తస్రావం మనకి హానికరం కాదా? కానీ కాదు మీరా. నిజానికి పీరియడ్స్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని సూచిస్తాయి. అలాగే శరీరం సరిగ్గా పెరుగుతుంది అనడానికి అది సంకేతం. అక్క, నాకు పీరియడ్స్ ఎందుకు వస్తాయో అర్థమైంది. కానీ తర్వాతి పీరియడ్ ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకునే అవకాశం ఉందా? తెలుసుకోవచ్చు జియా. ప్రతి అమ్మాయికి ఒక నిర్ణీత వ్యవధి కాలంలో పీరియడ్స్ వస్తాయి. ఈ వ్యవధి కాలమే తన ఋతుచక్ర కాలం. చిన్న ఉదాహరణతో అర్థమయ్యేలా చెప్తాను. మీ పీరియడ్స్ జనవరి 10 నుంచి మొదలైతే తరువాతిసారి ఫిబ్రవరి 7న వస్తే మీ ఋతుచక్ర వ్యవధి జనవరి 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు మొత్తం 28 రోజులు. అంటే మీ ఋతుచక్ర వ్యవధి 28 రోజులన్నమాట. కాబట్టి ప్రతి 28 రోజులకి మీకు పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ గుర్తుంచుకోండి, ఋతుచక్ర వ్యవధి ప్రతి అమ్మాయికి వేరుగా ఉంటుంది. ఇదైతే బాగుందే. ఈ విధంగా నా తరువాతి పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. ఇది చాలా బాగుందక్క. ఇప్పుడు నేను నా తరువాతి పీరియడ్ కోసం సిద్ధంగా ఉండొచ్చు. అవును జియా, కానీ గుర్తుంచుకో, నీకు పీరియడ్స్ రావడం ఇప్పుడే మొదలైంది. ఈ మార్పులకు అనుగుణంగా మారడానికి నీ శరీరానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మొదటి 1-2 సంవత్సరాలు నీ పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఏదైనా కారణం వల్ల నీ పీరియడ్స్ 10 రోజుల కంటే ఎక్కువ ఉన్నా, ప్రతి గంటకి ప్యాడ్ మార్చుకోవాల్సినంత రక్తస్రావం అయినా, రక్తం పెద్ద ముద్దలుగా వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అక్క, నా కడుపులో నొప్పిగా ఉంది, ఏం చేయను? జియా, చాలా మంది అమ్మాయిలకు పీరియడ్స్ అప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఋతుస్రావం జరగడానికి గర్భాశయం కుంచించుకుపోతుంది. దీనివల్ల కొందరు అమ్మాయిలకు నొప్పి కలుగుతుంది. ఇది పూర్తిగా సహజం. కంగారు పడవలసిన అవసరం లేదు. పీరియడ్స్ అప్పుడు శరీరంలో కొన్ని మార్పుల వల్ల కొందరు అమ్మాయిలకు మొటిమలు వస్తాయి. కొందరు తలనొప్పితో బాధపడతారు. మూడ్స్ లో తరచూ మార్పులను చూడవచ్చు. ఈ సమస్యలన్నీ ఎలా తట్టుకోవాలో మీకు చిట్కాలు చెప్తాను. ప్రతిరోజు 30 నిమిషాలు నడవండి, బాలాసనం వేయండి, సీతాకోకచిలుకాసనం మరియు భుజంగాసనం వేయండి. ప్రతి ఆసనంలోనూ 5 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. కడుపు కింద భాగంపై వేడి నీళ్ల బ్యాగ్ పెట్టుకోండి. మంచి నీళ్లు ఎక్కువగా తాగండి. చక్కగా నిద్రపోండి. ఋతుచక్రం ఉన్న సంవత్సరాలలో శరీరానికి మరింత ఐరన్ అవసరం. ఐరన్ ఇంకా విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పీరియడ్స్ అప్పుడు కలిగే అసౌకర్యం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. జీవితాంతం మనకి పీరియడ్స్ వస్తాయా? లేదు మీరా. 45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో పీరియడ్స్ వాటంతటవే ఆగిపోతాయి. దీనిని మెనోపాజ్ అంటారు. అంటే మన అమ్మ వాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తాయా? అవును పింకీ, వాళ్లకు 45 నుంచి 55 ఏళ్లు వచ్చే వరకు పీరియడ్స్ వస్తుంటాయి. మీరు పీరియడ్స్ గురించి మీ అమ్మతో మాట్లాడడం మంచిది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల పీరియడ్స్ అనుభవాలు వాళ్ళ అమ్మ అనుభవాల్లాగే ఉండొచ్చు. అక్క, ఇవాళ నువ్వు నాకు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పావు. కానీ శానిటరీ ప్యాడ్ అంటే ఏంటి? పీరియడ్స్ సమయంలో బయటికి వచ్చే రక్తాన్ని పీల్చుకోవడానికి శానిటరీ ప్యాడ్స్ వాడతాము. అది పొడవైన సన్నటి ప్యాడ్. అండర్ వేర్ కు మర్మాంగాలకు మధ్యలో వేసుకోవాలి. పీల్చుకునే గుణం గల ప్యాడ్ మధ్య భాగం
యోని ముఖద్వారాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఈ విధంగా బయటకు వచ్చే రక్తాన్ని సులభంగా పీల్చుకుంటుంది. ఇంకా అండర్వేర్ మీద మరకలు అవ్వకుండా కాపాడుతుంది. శానిటరీ ప్యాడ్స్ వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అవసరం. శానిటరీ ప్యాడ్ వాడే ముందు, వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం ప్రతి 6 గంటలకొకసారి, అవసరమైతే అంతకన్నా తక్కువ సమయానికి ప్యాడ్ మార్చుకోవాలి. అక్క, ఈ శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇంటి దగ్గర దుకాణాలలో శానిటరీ ప్యాడ్స్ దొరుకుతాయి. అవసరమైతే ఇంట్లో పెద్దవాళ్ళని, స్నేహితురాళ్ళని అడిగి తీసుకోవచ్చు. మొదటిసారి వాడుతున్నట్టయితే ప్యాకెట్ మీద రాసిన సూచనలను చదవడం మర్చిపోవద్దు. అయినా సమస్యగా ఉంటే మీ అమ్మ దగ్గర కానీ, అక్క దగ్గర కానీ సహాయం తీసుకోవచ్చు. అక్క, ప్యాడ్ వాడేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాడొచ్చా? లేదు మీరా, మార్కెట్లో దొరికే ప్యాడ్స్ చాలా వరకు ఒకసారి వాడొచ్చు. వాడేసిన ప్యాడ్స్ ను పాత న్యూస్ పేపర్లో చుట్టి మూత ఉన్న చెత్త కుండీలో పడేయాలి. ఇలా పడేయడం ద్వారా దుర్వాసన, రోగాలు వ్యాపించకుండా అరికట్టవచ్చు. ప్యాడ్ పడేసిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం మర్చిపోవద్దు. అక్క, మీకు విషయం తెలుసా? ఒకసారి మీ స్కూల్ టాయిలెట్ లో మూకి నీళ్లు నిండిపోవడం వల్ల స్కూల్ టాయిలెట్ మూసేశారు. ప్లంబర్ వచ్చి పైప్ లో చూసినప్పుడు వాడి పడేసిన శానిటరీ ప్యాడ్స్ కనిపించాయి. ఓ, చూసారా? అందుకే ప్యాడ్స్ ని టాయిలెట్ లో పడేసి నీళ్లతో ఫ్లష్ చేయకూడదు. అవి డ్రైనేజ్ కు అడ్డానుకూలంగా మారుతాయి. ఇంకా టాయిలెట్ లో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల ఎంత సమస్య అవుతుందో ఊహించుకోండి. అవునక్క, స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? సెలవు తీసుకోవచ్చా? లేదు పింకీ, స్కూల్ మానుకోవాల్సిన అవసరమే లేదు. టీచర్స్ ను కానీ, స్కూల్ నర్సును కానీ ప్యాడ్ కోసం అడగొచ్చు. అందులో సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అయినా సిగ్గేస్తే ఒక పేపర్ ముక్కపై రాసి ఇవ్వచ్చు. మీ స్నేహితురాళ్ల దగ్గర కూడా ప్యాడ్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళని కూడా అడగొచ్చు. నాకు పీరియడ్స్ రావడం మొదలైనప్పటి నుంచి నేను తప్పకుండా స్కూల్ బ్యాగ్ లో ఒక శానిటరీ నాప్కిన్ ఉంచుకునేదాన్ని. కాబట్టి స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్ వచ్చినా నా అండర్వేర్ లో ప్యాడ్ పెట్టుకుని మళ్ళీ క్లాస్ కు వచ్చేసేదాన్ని. అక్క, ఒకవేళ ఏదైనా కారణం వల్ల నేను శానిటరీ ప్యాడ్ కొనలేకపోతే ఏం చేయాలి? జియా, ఇంట్లో కూడా శానిటరీ ప్యాడ్ తయారు చేసుకోవచ్చు. ఒక శుభ్రమైన కాటన్ బట్ట తీసుకో. బారుగా 2 సార్లు మడిచి దీర్ఘ చతురస్రాకారపు ప్యాడ్ గా తయారు చేసుకుని దాన్ని అండర్వేర్ లో పెట్టుకుని మామూలు ప్యాడ్ లా వాడుకోవచ్చు. ఈ బట్టతో తయారు చేసిన ప్యాడ్ ని 2 నుంచి 3 సార్లు వాడొచ్చు. కానీ ఉపయోగించే ముందు ప్రతిసారి శుభ్రమైన నీటితో ఉతకాలి. పూర్తిగా ఎండలో ఎండిన తర్వాతే మళ్లీ వాడాలి. ఎండ క్రిములను చంపడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ అప్పుడు శుభ్రత ఎంత ముఖ్యమో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కానీ అక్క, పీరియడ్స్ అప్పుడు శుభ్రం పాటించడం అంత అవసరమైతే పీరియడ్స్ అప్పుడు స్నానం చేయొద్దు అంటారెందుకు? మీరా, ఇది ఒక అపోహ. నిజానికి పీరియడ్స్ అప్పుడు స్నానం చేయడం చాలా అవసరం. పీరియడ్ సమయంలో శుభ్రత ఎలా పాటించాలో చిట్కాలు చెప్తాను. రోజుకి కనీసం ఒకసారి స్నానం చేయండి. శుభ్రమైన లోదుస్తులు వాడండి. తరచూ మారుస్తూ ఉండండి. ప్యాడ్స్ ను కూడా తరచూ మారుస్తూ ఉండండి. శానిటరీ ప్యాడ్స్ వాడే ముందు, వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. టాయిలెట్ వాడిన తర్వాత జననాంగాల ప్రాంతాన్ని మంచి నీటితో శుభ్రం చేసి పొడిగా ఉంచండి. గుర్తుంచుకోండి, యోని లోపల సబ్బు, డిటర్జెంట్ వంటివి వాడకూడదు. యోని దానంతట అదే శుభ్రపరచుకుని సమతుల్యంగా ఉంచుకుంటుంది. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అక్క, పీరియడ్స్ అప్పుడు శుభ్రత పాటిస్తే ఇంకా అపవిత్రంగా అనుకోరు కదా? మీరా, పీరియడ్స్ లో అపవిత్రమైనది ఏమీ లేదు. నిజానికి పీరియడ్ సహజమైన ప్రక్రియ. మన శరీరం ఆరోగ్యంగా ఉందని తెలుపుతుంది. మీ శరీరం గురించి ఎంత తెలుసుకుంటే అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇక ఈ అపోహలన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ పీరియడ్స్ అప్పుడు అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి ఒకరికొకరు తప్పకుండా సహాయపడాలి. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క, పీరియడ్స్ గురించి నువ్వు నాకు చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. ఓకే, ఎన్ని డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుంది? ఇక్కడ ఒక చిన్న స్మాల్ కరెక్షన్, కొంతమందికి 21 డేస్కి వస్తుంది, కొంతమందికి 35 డేస్ కూడా పీరియడ్ వస్తుంది. సో 28 అనేది ఎగ్జాక్ట్ ఫిగర్. 28 డేస్కి 1 వీక్ ఇటు 1 వీక్ అటు అనేది నార్మల్ పీరియడ్. సో 21 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో ఎప్పుడైనా పీరియడ్ రావచ్చు. 2-3 డేస్ లేట్ అవ్వగానే కంగారు పడేసి ఓకే డాక్టర్స్ చుట్టూ తిరగకండి. ఓకే, నెక్స్ట్ మ్యామ్, యా. కొందరికి 2 months అయినా 3 months అయినా పీరియడ్స్ రాదు కదా మ్యామ్. మోర్ దెన్ 35 డేస్ దాటి పీరియడ్ రాలేదు అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇందాక వీడియోలో ఒక విషయం చెప్పారు, పీరియడ్స్ వచ్చిన స్టార్టింగ్ 1 to 3 years మధ్యలో ఇర్రెగ్యులర్ ఉంటాయి. అంటే మన పిట్యూటరీ యూట్రైన్ ఒవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది మన బాడీలో. సో మన హార్మోన్స్ మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మెచ్యూర్డ్ అవ్వడానికి ఈవెన్ దో మీరు పీరియడ్ 11 yearsకి 12, 13 yearsకి అయినా మన లోపల ఉండేటటువంటి మెన్స్ట్రుయేషన్ అనేది ఒక మెచ్యూరిటీ రావడానికి అట్లీస్ట్ 2 to 3 years పడుతుంది. కాబట్టి అప్ టు 16 years వరకు 2 months ఆర్ 3 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చినా అది నార్మల్. కానీ వన్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు థైరాయిడ్ లేదని, పీసీఓడి లేదని, ఇట్లాంటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 3 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చినా నార్మల్. 3 months దాటి ఎప్పుడు పీరియడ్ వచ్చినా అది అబ్నార్మల్. సో మోర్ దెన్ 3 months, అది కూడా ఫస్ట్ 2 to 3 years ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన 2-3 years, 16 years 17 years ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ 21 to 35 days మధ్యలో మీ పీరియడ్ అనేది నార్మల్. ఓకే, ఇది రక్తస్రావం మంచిదా చెడుదా అంటే మీరు అందరూ చెడుదని చెప్పారు. ఇప్పుడు చేతులు ఎప్పండి మంచిదనే వాళ్ళు. గుడ్, అట్లీస్ట్ స్ట్రెంత్ పెరిగారు. సో ఎందుకు మంచిది ఒకటి ఫాస్ట్గా చెప్తాను. ఇందాక దాంట్లో వీడియోలో మీకు చెప్పారు, ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే ఏమవుతుంది, ప్రతి మంత్ మన యూట్రస్లో ఉండేటటువంటి ఎండోమెట్రియల్ అనే లేయర్ షెడ్ అయి పీరియడ్ లాగా బయటికి వస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ ఇంప్లాంటేషన్ అంటే ఆ ప్రెగ్నెన్సీ పోయి ఎక్కడ కూర్చుంటుంది అంటే ఏదైతే మనము మెన్స్ట్రల్ బ్లడ్ చెడుదని బయటికి వస్తుంది చూడండి, అక్కడే వెళ్ళి ఆ ఎగ్ కూర్చుంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ మెన్స్ట్రల్ బ్లడ్డే దానికి ఫుడ్. ఓకే, సో ఒక బిడ్డను ఎదగడానికి అది హెల్ప్ చేస్తుంది అంటే అది మంచిదా చెడుదా? ఎస్. సో మెన్స్ట్రల్ బ్లడ్ అనేది చెడు రక్తం కాదు. ఓకే, అది మంచి రక్తమే. ఒకవేళ మీకు మెన్స్ట్రల్ బ్లడ్ స్మెల్ అట్లాంటివి ఏమైనా వస్తున్నాయి అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల చెడ్డగా మారిండొచ్చు, కానీ అది చెడు రక్తం కాదు. నేను చెప్తాను, మీరు సపోజ్ ఇప్పుడంటే మీరు ప్యాడ్స్ యూస్ చేస్తా ఉన్నారు, క్లాత్లు యూస్ చేసేటప్పుడు క్లాత్ వాష్ చేస్తే ఆ వాటర్ ఉంటాయి కదా, ఒక మొక్క ఎదుగుతలేదు బాగా డీల పడిపోయింది అనుకోండి, ఈ వాటర్ తీసుకెళ్ళి ఆ చెట్టుకి పోసి చూడండి, అది ఎంత మంచి రక్తమో దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. సో మెన్స్ట్రల్ బ్లడ్ అనేది చెడు రక్తం కాదు. ఓకే, నెక్స్ట్ ఆడుకోవచ్చా గెంతొచ్చా? ఎందుకు ఆడుకోవద్దు? పెయిన్ ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, పెయిన్ లేని వాళ్ళు హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే, సో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది తెలుసు కదా, గర్భసంచి అనేది ఇప్పుడు బెలూన్ ఉంటుంది, బెలూన్ లోపల మొత్తం వాటర్ ఎయిర్ నింపుతారు, అది బయటికి రావాలంటే నువ్వేం చేయాలి, కొంచెం స్క్వీజ్ చేయాలి, దాని దారి ఓపెన్ చేసి స్క్వీజ్ చేస్తే బయటికి వస్తుంది. సేమ్ ఇక్కడ ఆ లోపల ఉన్న బ్లడ్ అంతా బయటికి రావడానికి మన యూట్రస్ ఏం చేస్తుంది, మజిల్స్ అంతా కూడా స్క్వీజ్ చేస్తాయి. స్క్వీజ్ చేసినప్పుడు బ్లడ్ బయటికి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అనేది అబ్నార్మల్ కాదు. ఫస్ట్ 1-2 days 1 day ఆర్ 2nd day వరకు ఉండేటువంటి పెయిన్ నార్మల్. దానికి ఏం చేయాలో కూడా ఇందాక వీడియోలో మీరు చూసారు, హాట్ వాటర్ ప్యాక్, రెస్ట్ తీసుకోవడము, మంచి వాటర్ అండ్ డైట్, ఇవన్నీ ఆసనాలు కూడా చెప్పారు. సీతాకో బటర్ఫ్లై ఆసనము. ఓకే, వీటితో ప్రతిదానికి మెడిసిన్స్, ప్రతిదానికి డాక్టర్ అవసరం లేదు. ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్. ఇప్పుడు డాక్టర్ నా దగ్గరికి వస్తారు, నేను ఏం చేస్తా, పిల్లలకు నేను చెప్తాను, అమ్మ ఇది నార్మల్ అంటే ఇంత దూరం, వాళ్ళ అమ్మ ఏమంటుంది, అమ్మ పొద్దుటి నుంచి కూర్చున్నాను ఏదో ఒక టాబ్లెట్ రాయరాదు అంటారు. అర్థమైందా? సో ఫస్ట్ మీకు నార్మల్ ఏంది అబ్నార్మల్ ఏంది మీరు తెలుసుకోవాలి,
మీ అమ్మలకు చెప్పాలి, అందరికీ చెప్పాలి. సో మెన్స్ట్రుయేషన్ ఫస్ట్ 2 days వచ్చే పెయిన్ అనేది నార్మలా అబ్నార్మలా? దానికి ట్రీట్మెంట్ అవసరమా, అవసరం లేదా? సో మీ దగ్గరే ఉంది ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ వైట్ డిశ్చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? వైట్ డిశ్చార్జ్ అనేది మనకు యూటరస్కి కింద సర్విక్స్ అని ఉంటుంది. ఆ సర్విక్స్లో కొన్ని రకాల సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు. ఆ సెక్రీషన్స్ నుండి బయటకు వచ్చేదే వైట్ డిశ్చార్జ్. పీరియడ్స్ వచ్చే ముందు దాదాపు ఒక 1 week నుంచి ప్రతి అమ్మాయికి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్, దీనికి మెడిసిన్స్ అవసరం లేదు. సో వైట్ డిశ్చార్జ్ వైట్ కలర్లో కాకుండా గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉంది, లేదు దురద వస్తుంది అంటే అప్పుడే మీకు ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో ప్రతి వైట్ డిశ్చార్జ్ నేను చూస్తూ ఉంటాను యాజ్ ఎ గైనకాలజిస్ట్గా. బాగా వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అవుతుందమ్మా, మా అమ్మాయి వీక్ అయిపోతుంది, మా అమ్మాయికి ఉన్న ఎనర్జీ అంతా దాంట్లో పోతుంది అని చెప్పి ఎంతోమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఒక నార్మల్ థింగ్, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇది ఒక సైక్లికల్ హార్మోన్స్ వల్ల. యాక్చువల్గా దానివల్ల ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యేటప్పుడు మేల్ స్పర్మ్స్ అనేవి సర్విక్స్ దారి దగ్గర పడితే అవి బయటికి వెళ్ళడానికి ఈ వైట్ డిశ్చార్జ్ హెల్ప్ చేస్తుంది. సో దాంట్లో అంత సైన్స్ ఉంది ఆ వైట్ డిశ్చార్జ్లో. మనం ఏం చేస్తాం, ఇందాక మీరు ఒక స్లైడ్లో ఒకటి చూసారు, డిటర్జెంట్స్ వాడకూడదు, సోప్స్ వాడకూడదు. సో వెజైనాను క్లీన్ చేసేటప్పుడు నార్మల్ గోరువెచ్చని నీళ్ళతోనే కడుక్కోవాలి. సోపుతో వాష్ చేశారనుకోండి, అక్కడ కొంచెం సేఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిల్లై అని సేఫ్ బ్యాక్టీరియా మన వెజైనాలో ఉండి మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ సేఫ్ బ్యాక్టీరియా లేయర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది ఈ డిటర్జెంట్స్ వాడడం వల్ల. వెళ్ళిపోవడం వల్ల ఎక్స్టర్నల్గా ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా వాడకూడదు. ప్రవీణ్ నెక్స్ట్. పీరియడ్స్ గురించి మాట్లాడొచ్చా, మాట్లాడొద్దా? మాట్లాడొచ్చు. హ్యాపీగా మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకొని, వాళ్ళ దగ్గర శానిటరీ ప్యాడ్స్ ఉంటే తీసుకొని మీరు వాడచ్చు. పెయిన్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ చెప్పిన తెలిసిన ఏదో ఒక టిప్పు మీకు చెప్తుంది. సో షేర్ చేసుకుంటే ఏమవుతుంది, పెయిన్ తగ్గుతుంది. ఓకే, సో ఎన్ని అవర్స్కి ఒకసారి వాడాలి? 6 hours. లెస్ దెన్ దట్. ప్యాడ్స్ ఎక్కడ పడేయాలి చూసారు కదా, న్యూస్ పేపర్, టాయిలెట్లో వేయకూడదు. ఓకే, నెక్స్ట్ ప్యాడ్స్ కాకుండా ఇంకేమైనా వాడచ్చా? నెక్స్ట్ స్లైడ్స్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు ఇదంతా ఒక సబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మనందరం వాడుతున్నటువంటి కొన్ని బ్రాండ్స్, నేను బ్రాండ్స్ చెప్పను, ఏవైతే శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో అవి ప్లాస్టిక్తోని రేయాన్తోని తయారు చేసిన ప్యాడ్స్. వాటిలో ఏంటి అంటే బ్లీచ్ ఉంటుంది కలర్ కోసం, కానీ లేకపోతే ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసిన కాటన్ ఏదైతే ఉందో దానంతా వాష్ చేయడానికి బ్లీచ్ వాడుతున్నారు. ఓకే, ఈ శానిటరీ ప్యాడ్స్లో ఉన్నటువంటి ఈ బ్లీచ్ కానీ ఈ ప్లాస్టిక్ కానీ ఇది ఏదైతే ఉందో ఇది 100% హార్మ్ఫుల్. ఎవరికి? మనకు, దాంతోపాటు ఎన్విరాన్మెంట్కి కూడా. ఓకే, సో ఈ ప్యాడ్స్ ఏదైతే ఉందో మెయిన్గా ఈ ఫౌండేషన్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నది ఏంటి అంటే ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల వచ్చే హజార్డ్స్ నుంచి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని కాపాడుకోవాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ ఫౌండేషన్స్ స్టార్ట్ చేశాం. మానవత ఫౌండేషన్తో పాటు మానవత ఫర్ మెన్స్ట్రుయేషన్ అని కూడా నేను పెట్టాను. అంటే మెన్స్ట్రుయేషన్ అనే దానికి మానవత్వం చూపించాలి అనేది నా ఇంటెన్షన్. దాంతోపాటు అంజలి గారు ఏదైతే ఉన్నారో తను కూడా షీ హాజ్ డిసైడెడ్ ఒక 25,000 మెంబర్స్ అమ్మాయిలకి వితిన్ షార్ట్ టైంలో ఈ అవేర్నెస్ ఇచ్చి ఏ ప్యాడ్స్ మంచివి అనేది మీకు అవేర్నెస్ కల్పించడమే మా ఫౌండేషన్స్ ముఖ్య ఉద్దేశం. సో ఈ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్లో టైప్స్ ఏంటి అంటే వన్ ఈజ్ శానిటరీ ప్యాడ్స్, మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్ టాంపన్స్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్. ఓకే, మెన్స్ట్రువల్ కప్స్ అండ్ పీరియడ్ ప్యాంటీస్. నెక్స్ట్ స్లైడ్. దీంట్లో ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్ 2 బ్రాండ్స్ ఉంటాయి. మనం వాడే ప్యాడ్స్లో ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్ ప్యాడ్స్. మనం ఇప్పుడు ఏవైతే ప్యాడ్స్ వాడుతూ ఉన్నామో అవన్నీ కూడా నాన్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్. సో బ్రాండ్ ఏదైనా సరే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్, సో ఇక్కడ చూడండి డిగాక్సిన్, పొటెన్షియల్లీ టాక్సిక్గా ఉండేటటువంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక వాచ్ బ్రాండెడ్ చూసుకుంటున్నారు, ఒక బ్యాగ్ బ్రాండెడ్ చూస్తూ ఉన్నారు, మీరు వాడే ప్యాడ్స్ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఓకే, సో వాటిల్లో ఉన్నటువంటి ప్యాడ్స్లో ఉన్నటువంటి ఈ టాక్సిన్స్ వల్ల మీకు ఇప్పుడు చాలామంది అమ్మాయిలు న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా ఒబేసిటీ ఉంటుంది, చూడ్డానికి చాలా ఓవర్ వెయిట్గా ఉంటా ఉన్నారు అమ్మాయిలు. ఇంకొకటి ఏంటంటే 50% ఆఫ్ ద అమ్మాయిలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. పీసీఓడి విన్నారా?
ఏ హాస్పిటల్కి అయినా ఏ స్కాన్ రిపోర్ట్లు అయినా కింద పీసీఓడి అని రాస్తూ ఉంటారు. ఆ పీసీఓడి అంతేకాకుండా ఈ ఎండోక్రైనల్ డిస్ట్రప్షన్ వచ్చేసి మనలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడమే కాకుండా వీటిలో ఉన్న కెమికల్స్ అనేవి మన ఇంటెలిజెన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో మనం వాడే ప్యాడ్స్ చాలా సెలెక్టివ్గా చూస్ చేసుకోవాలి. పాత స్లైడ్ థింక్ అనేది ఉందా? థింక్. సో మీరు వాడే ప్యాడ్స్ పీసీఓడి ఇంతే కాకుండా మీరు వాడే ప్యాడ్స్లో ఉన్న కెమికల్స్, నేను ఇందాక చెప్పాను సర్విక్స్ దగ్గర ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో 40-45 ఇయర్స్కే సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి యుట్రస్ లోపలికి పైకి వెళ్ళడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతున్నాయి. ట్యూబ్స్ బ్లాక్ అయి చాలామంది అమ్మాయిలకి ప్రెగ్నెన్సీస్ రాకపోవడం, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మేము చూస్తున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేయొద్దు అని మీకు ఏ ప్యాడ్స్ బెస్ట్ అనే దాంతో ముందుకు వచ్చాం. ఒకసారి మీరు ప్యాడ్ బడ్డలు చూడండి. ప్రతి మంత్ ప్రతి అమ్మాయి ఒక 10 ప్యాడ్స్ కలిపి ఒక మూట ఎన్విరాన్మెంట్లో పడేస్తూ ఉన్నాం, అంతే కదా. సో అందరము కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దు. ప్లాస్టిక్ మీద ఇంత అవేర్నెస్ తెస్తూ ఉన్నాం, మరి మనం బయట విసిరేసే ప్లాస్టిక్ ప్యాడ్స్ గురించి అవేర్నెస్ ఏది? అంతే కదా. మనము ఏదైతే ఎన్విరాన్మెంట్లో పడేస్తూ ఉన్నామో ఒక్కొక్క ప్యాడ్ ఏదైతే ఉందో అది భూమిలో మెల్ట్ అవ్వడానికి 200 నుంచి 300 ఇయర్స్ పడుతూ ఉంది. ఒక్కసారి మీరు ఆ బర్డన్ చూస్తే మీకు అర్థమవుతుంది. థింక్ ట్వైస్ కాదు, రోజులు ఆలోచించాలి ప్యాడ్స్ వాడేటప్పుడు. సో ఎంతమంది మెన్స్ట్రుయేటింగ్ అమ్మాయిలు ఉన్నారు, ఎన్ని బిలియన్స్ ఆఫ్ ప్యాడ్స్ మనం తోసేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ 1,00,000 టన్నుల శానిటరీ వేస్ట్ మనము ఎన్విరాన్మెంట్లో పడేస్తూ ఉన్నాం. జస్ట్ ఇమాజిన్, lakhs ఆఫ్ టన్స్. ప్లాస్టిక్ గురించే మాట్లాడుతున్నాం మనం వేసే ప్యాడ్స్ గురించి. డెఫినెట్లీ వీ నీడ్ టు థింక్ ట్వైస్, థ్రైస్ ఆర్ మెనీ టైమ్స్ బిఫోర్ యూజింగ్ ప్యాడ్స్. సో బాగానే ఉంది మేడం, మస్తు స్టోరీ చెప్పారు ప్యాడ్స్ గురించి. మేము వాడుతున్న ఈజీగా ఉంది, ఇలా వాడుతున్నాం, అలా పడేస్తూ ఉన్నాం, చాలా కన్వీనియంట్గా ఉంది. మరి మాకు ఆల్టర్నేట్ ఏంటి? వాడొద్దని చెప్తున్నారు, వాడొద్దని చెప్పినప్పుడు ఆల్టర్నేట్ ఏంటి? ఆల్టర్నేట్ చాలా ఉన్నాయి. ఆర్గానిక్ ప్యాడ్స్. సో నేను ఈ ప్యాడ్స్ గురించి, ఆర్గానిక్ ప్యాడ్స్ గురించి చదువుతా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ఏంటి అంటే బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అనేవి వచ్చాయి. బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్లో ఏం మెటీరియల్ వాడుతూ ఉన్నారు అంటే నార్మల్ ఫార్మర్స్ దగ్గర తీసుకున్నటువంటి కాటన్ని యువి టెక్నాలజీతో కంప్రెస్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు యూజ్ చేసే నాన్ ఆర్గానిక్ ప్యాడ్స్లో ఏంటంటే బ్లీచ్, సో మెనీ థింగ్స్ యాడ్ చేస్తూ ఉన్నారు దాని అబ్జర్ప్షన్ పెంచడానికి. సో యువి టెక్నాలజీతో కంప్రెస్ చేసి ప్యాడ్స్, కాటన్ ప్యాడ్స్ తయారు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి అంటే దాంతోపాటు బ్యాంబూ పొట్టు ఉంటుంది కదా దాంతో. నెక్స్ట్ బనానా బార్క్, బనానా ట్రీ యొక్క బెరడు ఉంది కదా, దాంతోనే ప్యాడ్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక్క బనానా చెట్టు నుంచి 3,000 ప్యాడ్స్ తయారు చేయొచ్చు. సో మన వరల్డ్లో హయ్యెస్ట్ బనానా ట్రీస్ ప్రొడక్షన్ అంతా ఎక్కడుంది అంటే మన ఇండియాలోనే ఉంది. మన ఇండియాలో ఉంది. బనానాకు ఒకటి ఉంటుంది, ఒక కొమ్మ వచ్చి ఒక బనానా మనకు గెల ఇవ్వగానే చెట్టును కొట్టేస్తారు. ఇప్పుడు అంటే నేను కొంచెం స్పిరిచువల్గా కొంచెం పోతే కూడా అమ్మాయిలకు ఒడినిస్తారు, దాంట్లో బనానా పెట్టరు. ఎందుకు బనానా పెట్టరు? యాపిల్స్ పెడతారు, దానిమ్మ పెడతారు, అన్నీ పెడతారు. సార పెట్టేటప్పుడు, ఒడినించేటప్పుడు బనానా ఎందుకు పెట్టారంటే బనానా ఏం చేస్తుంది అంటే ఆ గెల రాగానే తల్లిని కొట్టేస్తారు. ఓకే, బనానా గెల రాగానే దాని లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. అందుకని ఎక్కువగా దానిమ్మ ప్రిఫర్ చేస్తారు, దాంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క గింజ ఒక్కొక్క చెట్టునివ్వగలదు అనేది. అంటే జస్ట్ ఊరికే చెప్తా ఉన్నాను ఇంట్రెస్టింగ్కి. సో more than 50% ఇండియానే బనానాను ప్రొడక్షన్ చేస్తూ ఉంది. దాంట్లో 50% బనానా బెర్క్ అంతా వేస్ట్ అవుతూ ఉండేదట. తమిళనాడులో ఒక ఇంజనీరు ఈ వేస్ట్ అవుతున్నటువంటి బనానా కాడల నుంచి ప్యాడ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో 5 years ఆఫ్ ఇంపాక్ట్ ఫర్ గర్ల్స్. సో టైప్స్ ఆఫ్ ప్యాడ్స్లో ఇంకొకటి మిస్ అయ్యాము. సో ఆర్గానిక్ ప్యాడ్స్ చెప్పాను కదా. సో ఆర్గానిక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్.
కానీ యూస్ చేయాలి అనుకుంటే ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ ఆర్గానిక్ ప్యాడ్స్ యూస్ చేయండి. ఆర్గానిక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 15 నుంచి 20 డేస్లోనే భూమిలో కలిసిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ అన్నిటికన్నా కూడా బెస్ట్ ఏంటి అంటే ద స్మార్ట్ చాయిస్ ఈస్ మెన్స్ట్రల్ కప్స్. ఓకే, సో ఈ సెషన్ అంతా కూడా మెయిన్గా మీకు మెన్స్ట్రల్ కప్స్ గురించి అవేర్నెస్ చేయడానికి. సో మెన్స్ట్రల్ కప్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ మెన్స్ట్రల్ కప్. మెటీరియల్ ఏంటి అంటే సిలికాన్. ఓకే, ఒక్క మెన్స్ట్రల్ కప్ కనుక మనం తీసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే వీ కెన్ యూజ్ దిస్ మెన్స్ట్రల్ కప్ ఫర్ 5 years. సింగిల్ కప్ కాస్ట్ 500 రూపీస్. 500 రూపీస్ ఆఫ్ సింగిల్ కప్తోని మన 5 years పీరియడ్ గడిచిపోతుంది. సో ఎన్విరాన్మెంట్కి దెర్ ఈజ్ నో హార్మ్. ఓకే, మీకు దిస్ ఈజ్ ద సేఫెస్ట్ వన్ మెన్స్ట్రల్ కప్. సో ఇక్కడ ఈ వీడియోలో మెన్స్ట్రల్ కప్స్ని ఎట్లా యూజ్ చేయాలి, యాక్చువల్గా ఈరోజు మీకు అంజనీ గారు మెన్స్ట్రల్ కప్స్ కూడా తీసుకొచ్చారు మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. సో ఇది మెన్స్ట్రల్ కప్. ఈ మెన్స్ట్రల్ కప్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలికాన్తో చేసిన మెటీరియల్. ఒక్క మెన్స్ట్రల్ కప్ 5 years యూజ్ చేయొచ్చు. ఈ మెన్స్ట్రల్ కప్ని వాడే ముందు ఏం చేయాలి, ఫస్ట్ ప్యాడ్స్ వాడేటప్పుడు కానీ కప్స్ వాడేటప్పుడు కానీ ఫస్ట్ ఏం చేయాలి, హ్యాండ్ వాష్. గుడ్, ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కప్ని వాష్ చేయాలి. వాష్ చేసి డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత మెన్స్ట్రల్ కప్ని సి షేప్లో ఫోల్డ్ చేయాలి. అక్కడ ఫోల్డ్ చేశారు చూడండి, ఫస్ట్ దాంట్లో ఫోల్డ్ ద కప్. ఇలా మెన్స్ట్రల్ కప్ ఇలా ఉంటే ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, మెన్స్ట్రల్ కప్ని సి షేప్లో ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే సిట్టింగ్ పొజిషన్లో కానీ కూర్చున్న పొజిషన్లో కానీ, మనం టాయిలెట్లో కూర్చుంటూ ఉంటాం కదా ఇండియన్ టాయిలెట్లో, అట్లా కూర్చున్న పొజిషన్లో కానీ, లేదు ఒక చిన్న స్టూల్ వేసుకొని ఒక లెగ్ పైకి పెట్టి ఒక లెగ్ కిందికి పెట్టైనా సరే ఈ మెన్స్ట్రల్ కప్ని, ఇందాక మీకు అనాటమీ చూపించాను నేను. ఓకే, మూత్రద్వారం ఏది, యోని ఏది అని చూపించామా? సో సేమ్ ఆ యోని ద్వారం నుంచి 2 fingersతోని మెన్స్ట్రల్ కప్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు ఒక యుట్రస్ పిక్చర్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇది యుట్రస్, ఇది వెజైనా. ఓకే, మెన్స్ట్రల్ కప్ని వాడేటప్పుడు మెన్స్ట్రల్ కప్ని ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసిన తర్వాత ఇది మనకు బయటికి కనిపించే దారి. ఈ దారిలోంచి మెన్స్ట్రల్ కప్ని ఇన్సర్ట్ చేస్తాం 2 fingersతో. వన్స్ మెన్స్ట్రల్ కప్ లోపలికి ఇన్సర్ట్ అయిన తర్వాత మనం రిలీజ్ చేస్తాం, అంటే మన ఫింగర్ ప్రెషర్ రిలీజ్ చేస్తాం. ప్రెషర్ రిలీజ్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి వాక్యూమ్ ద్వారా ఈ మెన్స్ట్రల్ కప్ వెళ్ళి మన సర్విక్స్, చెప్పాను కదా గర్భసంచి దారిని సర్విక్స్ అంటారు, సర్విక్స్లో హోల్డ్ అయిపోతుంది. హోల్డ్ అయిపోయి ఇది ఉంది కదా వెనకాల ఈ కాడ లాంటిది, ఈ టైల్ కూడా లోపల ఇలా ఉండిపోతుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది మెన్స్ట్రల్ కప్, మనకు అయ్యే బ్లీడింగ్ మొత్తాన్ని మెన్స్ట్రల్ కప్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఈ మెన్స్ట్రల్ కప్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకు పీరియడ్లో ఎంత బ్లీడింగ్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 80 ml నుంచి 100 ml వరకు బ్లీడింగ్ అవుతుంది 5 days కలిపి. యావరేజ్గా 5 days కలిపి 80 ml నుంచి 100 ml. మనము బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, ఆ బ్లడ్ బ్యాగ్లో ఎంత ml ఉంటుంది ఎవరికైనా ఐడియా ఉందా? లేదు కదా, సైన్స్ బుక్లో ఉంటుంది. ఓకే, సో ఆ బ్లడ్ డొనేట్ చేసే బ్లడ్లో ఎంత ఉంటుందంటే 300 ml ఉంటుంది బ్లడ్. ప్యాకెట్ సెల్స్ అట్లాంటివి అయితే 250 ml ఉంటుంది. అంటే మనకు మెన్స్ట్రల్ టైంలో అయ్యే బ్లడ్ లాస్ దానికి 1/3. మనం ఏదో చాలా అయిపోతుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటాం. సో ఈ మెన్స్ట్రల్ కప్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 30 ml నుంచి 50 ml. అంటే నీ పీరియడ్ 5 days పీరియడ్లో ఒక హాఫ్ బ్లడ్ని కలెక్ట్ చేసుకునే కెపాసిటీ మెన్స్ట్రల్ కప్కు ఉంటుంది. ఓకే, 30 ml నుంచి 50 ml వరకు కూడా మెన్స్ట్రల్ కప్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మనం 5 days ఒకటే యూజ్ చేయం కదా. మెన్స్ట్రల్ కప్ని ఏంటంటే ఫస్ట్ 2 days హెవీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎవ్రీ 6 hours 8 hoursకి ఒకసారి, హెవీ బ్లీడింగ్ అయ్యేటట్టుంటే 6 hours, నార్మల్ బ్లీడింగ్ అయ్యేటుంటే 8 hoursకి ఒకసారి, ఓన్లీ ఫస్ట్ 2 days. మెన్స్ట్రల్ కప్ని ఏం చేయాలి, వాష్రూమ్కో వెళ్ళాలి. వాష్రూమ్లోకి వెళ్ళి జస్ట్ ఒక 2 fingers లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి
ఈ టెయిల్ ఉంది కదా, జస్ట్ దీని పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ హోల్డ్ అయిన వాక్యూమ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత దీంతో మెల్లగా లాగారంటే మెన్స్ట్రువల్ కప్ బయటికి వచ్చేస్తుంది. సో ఈ మెన్స్ట్రువల్ కప్లో కలెక్ట్ అయిన బ్లడ్ ఉంటుంది కదా, సో ఐఎమ్ ఆల్సో యూజింగ్ మెన్స్ట్రువల్ కప్. అంజనీ గారు నేను మాట్లాడుకుంది కూడా అదే, మనం ఇంత కంఫర్టబుల్ థింగ్ వాడుతున్నాం, మన పిల్లలు ఎందుకు వాడకూడదు, వాళ్ళకు కూడా చెప్పాలి అనే ఇంటెన్షన్తోనే ఈరోజు ఈ మెన్స్ట్రువల్ కప్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. సో ఈ కప్పులో నాకు కూడా చాలా హెవీ బ్లీడింగ్ అయ్యేది, కానీ ఏ రోజు కప్పు నిండలేదు. ఫస్ట్ 2 days 8 hours ఒకసారి మెన్స్ట్రువల్ కప్ని బయటికి తీసి దీంట్లో ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో టాయిలెట్లో పారబోసేయాలి. టాయిలెట్లో పారబోసేసి మళ్ళీ దీన్ని జస్ట్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేయాలి. ఏదో ఒక క్లాత్ కానీ లేదు ఒక టిష్యూ పేపర్తో కానీ దీన్ని క్లీన్ చేసుకొని ఇమ్మీడియట్గా మళ్ళీ సేమ్ సి షేప్లో ఫస్ట్ ఇలా ప్రెస్, తర్వాత ఇలా సి షేప్లో ప్రెస్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, అంతే. సో మీకు ఏంటో భయంగా ఉంది, వన్స్ మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీరే చెప్తారు దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు డీల్ విత్ అవర్ మెన్స్ట్రుయేషన్. ఓకే, సో దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తాము, మళ్ళీ 5 days యూజ్ చేస్తాము. 5 days యూజ్ చేసిన తర్వాత హాట్ వాటర్లో క్లీన్ చేయాలి. మైల్డ్ డిటర్జెంట్ హాట్ వాటర్లో క్లీన్ చేసి ఒక పౌచ్ కానీ ఏదైనా ఒక బాక్స్లో కానీ పెట్టి దాచిపెట్టుకోవాలి. మళ్ళీ పీరియడ్ వస్తే మళ్ళీ వాడాలి. మెన్స్ట్రువల్ కప్తో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రాపర్గా 3 sizes ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్. మీ అమ్మాయిలకు, మీ ఏజ్ అమ్మాయిలందరికీ స్మాల్ సైజ్, 20 years తర్వాత వాళ్ళకి మీడియం సైజ్, ఆల్రెడీ చైల్డ్ బేరింగ్ ఏజ్ అయిపోయి ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీస్ అయిన వాళ్ళకి లార్జ్. సో ఈ 3 sizes అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఒక్క మెన్స్ట్రువల్ కప్ 5 years ఇలానే రీయూజ్, క్లీన్ చేయాలి, మళ్ళీ వాడాలి. 5 years వాడచ్చు. ఇంకేంటి అంటే మీకు పీరియడ్ టైం ఇందాక క్యాలెండర్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, 30 days పీరియడ్, 35 days పీరియడ్. ఒక చిన్న కప్పుని హ్యాండ్ బ్యాగ్లో కానీ స్కూల్ బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళ్తే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది చెప్పండి. ప్యాడ్స్, ఇంత ప్యాడ్స్, ఇంత లగేజ్ మోసుకెళ్ళడం కన్నా చిన్న కప్పు ఒక దాంట్లో వెళ్తే మనకి ఎక్కడ పీరియడ్ స్టార్ట్ అయినా కూడా, ఈవెన్ మనం బస్సులో వెళ్తా ఉన్నాం, ఏదో ఒక బస్ స్టాప్లో ఆగుతాం, ఎక్కడ పీరియడ్ స్టార్ట్ అయిపోతే కప్పు తీసుకొని వెళ్తాం, వీ విల్ ఇన్సర్ట్ ఇట్. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకు ప్యాడ్ ఎక్కడ పడేయాలో కూడా తెలీదు, కానీ మెన్స్ట్రువల్ దీంట్లో ఉన్న బ్లడ్ ఎక్కడైనా సేఫెస్ట్ ప్లేస్లో పారబోసి మళ్ళీ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్తో కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మెన్స్ట్రువల్ కప్తో ఉన్న అడ్వాంటేజెస్. సో దిస్ ఈజ్ యుట్రస్. ఎక్కడైతే వెజన ఉందో ఇక్కడ ఒక ట్యూబ్ లాగా ఉంది, ఆ ట్యూబ్ ఎండ్ అయ్యేది అదే సర్విక్స్ అని రాసింది కదా, ఈ మెన్స్ట్రువల్ కప్ వెళ్ళి ఆ సర్విక్స్ దగ్గర క్యాచ్ అవుతుంది. ఆ సైడ్కి 2 కూడా ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్లో వెళ్ళి కూర్చుంటుంది. త్రూ వాక్యూమ్ సక్షన్ ఇట్ విల్ సక్ ఆల్ ద మెన్స్ట్రువల్ బ్లడ్. సో ఈజీగా మన పీరియడ్ అనేది హ్యాపీగా అయిపోతూ ఉంది. సో మెయిన్గా ఏంటి అంటే ఈ మెన్స్ట్రువల్ కప్స్ వల్ల మన హెల్త్ మనం కాపాడుకోవచ్చు. అట్లే కాకుండా గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సో మెన్స్ట్రువల్ కప్ అందరూ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దీంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ప్రతి దాంట్లో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అవి ఇవి. సో మెన్స్ట్రువల్ కప్ కనుక మీరు ప్రాపర్గా క్లీన్ చేసి వాడితే మీకు ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఆ మెన్స్ట్రువల్ కప్ని సైజు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే లీకేజ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే లీక్ అయితే మనకి ఎలా అనేది ఒకటి, ఒకవేళ సడన్గా ఒక 2 hours హెవీ బ్లీడింగ్ అయ్యి కప్పు మొత్తం నిండింది అనుకోండి, మీకు బయటికి ఏది వస్తుంది అంటే క్లాట్స్ అన్నీ కింద ఉంటాయి. కప్పులో క్లాట్స్ మనకు గడ్డలుగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఆ క్లాట్స్ మొత్తం కింద ఉంటాయి, ఓన్లీ వాటర్ లాంటిది బయట ఉంటుంది. అది ఏం చేస్తుందంటే జస్ట్ మన అండర్వేర్ని లైట్గా వాటర్తో స్టెయిన్ అంటూ పీరియడ్ రాగానే మనకి ఏ ఫీల్ ఉంటుందో జస్ట్ ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఉంది అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి కప్పుని ఎంటీ చేసేసి వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేయండి. ఓకే, సో నా సెషన్ని కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. సో మీకు అందరికీ కూడా జస్ట్ ఇట్స్ అన్ రిక్వెస్ట్, ఒకవేళ వాడితే మెన్స్ట్రువల్ కప్స్ వాడండి, లేదు అంటే జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఆర్గానిక్ ప్యాడ్స్ కానీ ఇంకొకటి రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ కానీ. ఓకే, క్లాత్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. క్లాత్ ప్యాడ్స్ ఏంటి అంటే ఈవెన్ ఒక్క క్లాత్ 80 times కూడా వాష్ చేయొచ్చు ఆ క్లాత్ ప్యాడ్స్. వాటిలో ఏంటి అంటే జస్ట్ ఎయిర్ డ్రై చేయాలి, ఎండ్లో ఆరబెట్టుకోవాలి, మళ్ళీ రీయూజ్ చేయాలి. ఈ
క్లాత్ ప్యాడ్స్ వల్ల ఏవైతే మనకు కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది. సో కానీ క్లాత్ ప్యాడ్స్ వాడడం వల్ల మీకు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. దాంతోపాటు ఒక 80 వాషెస్కి ఆ క్లాత్ ప్యాడ్ని మనము కొంచెం పేషెన్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే వీటిని వాడడంలో ఓపిక కావాలి. మనము ఈజీ ఏది ఉంటే దానికి అలవాటు పడిపోతూ ఉన్నాం. ఓకే, ఫోన్పేలు వచ్చాయి, గూగుల్ పేలు వచ్చాయి, ఇట్లా నిమిషంలో డబ్బులు పోతూ ఉన్నాయి, నిమిషంలో డబ్బులు వస్తూ ఉన్నాయి. మనకు కూడా ఆ బ్రెయిన్కి కూడా అదే ఈజీగా ఉంది. కానీ ఏది అయితే కష్టంగా అడాప్ట్ చేసుకుంటామో దానికి చాలా వాల్యూ ఉంటుంది, అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అందరికీ సేఫ్గా ఉంటుంది. సో ఆర్గానిక్ ప్యాడ్స్ కానీ, రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ కానీ, లేదా అన్నింటికంటే బెస్ట్. ఒక 2-3 మంత్స్ ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ మెన్స్ట్రల్ కప్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే మేము యూస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి, మీకు కాళ్ళ మధ్యలో ఏదో ఉన్నట్టుగా ఫీలింగ్ కూడా ఉండదు. అసలు నాకు పీరియడ్ వచ్చిందా, పీరియడ్ అయిపోయిందా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది లోపలనే ఉండి లోపలనే కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీకు పీరియడ్ ఉన్న ఫీలింగ్ ఉండదు. ఆ టైంలో హ్యాపీగా ఆడుకోవచ్చు. మీరు ఎంత ఎగిరినా, ఎంత డ్యాన్స్ చేసినా, ఏం చేసినా కూడా ఆ కప్పులో ఉన్న బ్లడ్ ఇట్స్ వ్యాక్యూమ్ సక్షన్ లాగా గట్టిగా పట్టుకొని ఉంటుంది, కాబట్టి అది లీక్ అవ్వదు. ఓకే, ఈవెన్ స్విమ్మర్స్, ఇందాక నేను చెప్పాను, స్విమ్ చేసే వాళ్ళు ఏం వాడతారు, నెక్స్ట్ డే కాంపిటీషన్ ఉంది, ఏంటి అంటే వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ మెన్స్ట్రల్ కప్స్. ఓకే, సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంజనీ ఫౌండేషన్, అంజనీ గారికి, ఇక్కడ ఉన్న డెలిగేట్స్ అందరికీ కూడా, అండ్ పేషెంట్స్తో విన్నందుకు, నా అమ్మాయిలకు అందరికీ ముందుకొచ్చి నాకు ప్రతి ప్రోగ్రామ్కి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని హెల్ప్ చేస్తున్న అన్నయ్యలకు ఒకసారి బిగ్ క్లాప్స్. సందీప్. సో సందీప్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, మేడం కంఫర్ట్గా ఫీల్ అవుతావా మ్యామ్ కూర్చోవడానికి అది కప్స్ యూజ్ చేసిన? 100% కంఫర్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మన వెజైనా ఎట్లా డిజైన్ చేసి ఉందో దాంట్లోనే ఫిక్స్ అవుతుంది, నీకు ఎక్స్ట్రా స్ట్రెచ్ ఉండదు. ఆ వెజైనా అనేది ఆ యుట్రస్, ప్రవీణ్ ఒకసారి యుట్రస్ బొమ్మ పెట్టు. సో ఇది వెజైనా అంటే నార్మల్గా ఇట్లా ఉంది ఆల్రెడీ, దీంట్లోనే ఫిక్స్ అవుతుంది, ఎక్స్ట్రా స్ట్రెచ్ అవ్వదు, కాబట్టి నువ్వు కూర్చున్నా ఏం కాదు. నెక్స్ట్ మైక్. మ్యామ్, పీరియడ్స్ లో ఓన్లీ 3 to 5 days బ్లీడింగ్ అవ్వాలి కదా, కొంతమందికి 15 days 13 days అవుతుంది కదా. నువ్వు ఇందాక వీడియో క్లియర్గా వినలే. 7 days వరకు నార్మల్, మోర్ దెన్ 7 days డెఫినెట్గా అక్కడ ఒక ప్లస్ మార్క్ చూపించి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని ఇచ్చారు ఇందాక వీడియోలో. సో వన్ డే కొంచెమే బ్లీడింగ్ అయింది, అది అబ్నార్మల్. 2 to 7 days బ్లీడింగ్ ఈజ్ నార్మల్. 5 days అవ్వాలని ఏం లేదు. 5 days తర్వాత కొంచెం రూల్ ఆఫ్ 7 గుర్తుపెట్టుకోండి. 7 days బ్లీడింగ్ అవ్వచ్చు, 7 days ముందు రావచ్చు, 7 days తర్వాత రావచ్చు, అంతకన్నా ఎక్కువ రాకూడదు. మోర్ దెన్ 7 days అంటే మీ మంచి బ్లడ్ మీరు లాస్ అవుతారు. ఓకే, మంచి బ్లడ్ అంటున్నా, చెడు రక్తం కాదు కదా అది. సో మీ మంచి బ్లడ్ మీరు లాస్ అవుతారు, మీరు ఎనిమిక్ అవుతారు. తప్పకుండా యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఆ కప్ పెట్టుకునేటప్పుడు సపోజ్ పెయిన్ వస్తే అంటే జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని జెల్స్ ఉంటాయి, లూబ్రికేటింగ్ జెల్స్ అంటాము. ఇదే కప్పు చుట్టూ జెల్ పెట్టేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 1 or 2 months మాత్రమే ఆ పెయిన్ ఫీల్ అవుతారు. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నా, ఇది మన వెజైనా సైజ్ ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ స్ట్రెచ్ అయితేనే కదా మీకు పెయిన్. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఒకవేళ డెలివరీ అయిన రోజు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? డెలివరీ అయిన తర్వాత పీరియడ్స్ వస్తాయి. డెలివరీ అయినప్పుడు బేబీ బయటికి రాగానే ఈ మెన్స్ట్రల్ బ్లడ్, లోపల 9 months కలెక్ట్ అయిన బ్లడ్, ఇవన్నీ కూడా వస్తాయి, కామన్గా వస్తుంది అది. ఒకవేళ డెలివరీ రోజే ఓవర్ బ్లీడింగ్ అయితే ఏం చేయాలి? డెఫినెట్గా నువ్వు ఇది మాత్రం ఎవరో చెప్తే విన్నావు. ఎవరు చెప్తే విన్నావో నాకు చెప్పాలి. మీ అక్కన, మీ పిన్న, ఎవరో ఒకరు డిస్కషన్ చేసి ఉంటారు, డెలివరీ అయింది, హెవీ బ్లీడింగ్ అయింది అని. అవునా? ఎస్, చెప్పు, ఎవరు చెప్పారో నీకు? డాక్టర్ మాట్లాడుకుంటే విన్నా. ఏమని మాట్లాడింది డాక్టర్? చెప్పాలి నాన్న. మీ అమ్మాయికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు, బ్లడ్ రెడీ పెట్టుకోండి అని చెప్పిందా? నాలాంటి డాక్టరే అయినట్టుంది కదా. ఓకే, సో డెలివరీ టైంలో నార్మల్గా ఏంటంటే మెన్స్ట్రుయేషన్ టైంలో 80 to 100 ml బ్లడ్ లాస్ అని చెప్పాను కదా. సో డెలివరీ టైంలో నార్మల్ డెలివరీయా సిజరీనా అనే దాన్ని బట్టి 500 నుంచి 1000 ml వరకు బ్లడ్ లాస్ నార్మల్.
మన లోపల ఉండే బ్లడ్ ఎంత టోటల్ ఎన్ని లీటర్స్? టోటల్ ఎన్ని లీటర్స్ బ్లడ్ ఉంటుంది మన లోపల? 5 లీటర్స్. ఓకే, 5,000 ml. దాంట్లో డెలివరీ టైం అయ్యింది అంటే ఇమ్మీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలి, కొన్ని డ్రగ్స్ ఇవ్వాలి బ్లీడింగ్కి స్టాప్ అవ్వడానికి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? మ్యామ్, వైట్ బ్లీడింగ్ డైలీ అవుతే మన హార్మ్ఫుల్ ఉందా? నేను చెప్పాను ఇందాకే, వైట్ బ్లీడింగ్ ఇట్స్ నార్మల్ థింగ్. ఓకే, అన్లెస్ అది కలర్ చేంజ్ అయ్యి ఎల్లో కలర్ కానీ లైట్గా రెడ్డిష్ కానీ, ఓకే, దాంతోపాటు ఫౌల్ స్మెల్లింగ్ కానీ ఏమైనా ఉంది అంటే అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టు. సో ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ అవసరము. మళ్ళీ చెప్తున్నా, పీరియడ్ వచ్చే ఫస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ ముందు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువే అవుతుంది. దట్స్ బాడీలో ఉన్న హార్మోన్స్ వల్ల, దట్ ఈస్ నార్మల్. పీరియడ్స్ మంత్లీ ట్వైస్ వస్తే అది అబ్నార్మల్. ఇందాక చెప్పాను, రూల్ ఆఫ్ 7, 21 డేస్ లోపు పీరియడ్ వచ్చింది అనుకో, అది అబ్నార్మల్. యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. దానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా మేడం? ఇన్స్ట్రక్షన్స్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి. థైరాయిడ్ ఉండొచ్చు, మీకు హ్యాబిచువల్ ఉండొచ్చు, లోపల కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందికి 14th డే ఆఫ్ పీరియడ్లో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో కొంచెం స్పాటింగ్ ఉంటుంది. ఇప్పుడు 30 డేస్ పీరియడ్ అనుకోండి, మధ్యలో పీరియడ్ సైకిల్ మధ్యలో కొంచెం స్పాటింగ్, ఏదో అండర్వేర్ రెడ్ కలర్తో స్టెయిన్ అయినట్టు, లేదా 1, 2 or 2 drops ఆఫ్ బ్లీడింగ్ అవుతూ ఉంది. అది ఎందుకు అవుతుందంటే, ఆ టైంలో మనకు ఎగ్ రిలీజ్ అవుతుంది మెన్స్ట్రువల్ సైకిల్లో. అందుకని ఆ కనిపించే కొంచెం బ్లడ్ ఏదైతే ఉందో అది నార్మల్, దానికి డాక్టర్ అవసరం లేదు. కాకపోతే 21 డేస్ ముందు కనుక పీరియడ్ వచ్చి హెవీగా బ్లీడ్ అవుతా ఉంది 1 day 2 days అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. పెరుగు తినొద్దు అంటారు. నేనే చెప్దాం అనుకున్నా, నువ్వే అడిగావు. ఓకే, పీరియడ్స్ అప్పుడు తినకూడని ఏవీ లేవు. ఓకే, అన్ని తినొచ్చు, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. పెరుగు అనేది మనకు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. అంటే ఆ మెన్స్ట్రువల్ బ్లడ్లో ఉండే క్లాట్స్ ఈ పెరుగుకి ఏమైనా మ్యాచ్ అవుతాయి అని మన వాళ్ళు అట్లా పెరుగు తినడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనేది పెట్టారేమో. కానీ పెరుగు అనేది ఏంటిది అసలు? దాంట్లో ఏముంటుంది? లాక్టోబాసిలే. మీకు ఇందాక వెజనాలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏది? లాక్టోబాసిలే. ఇప్పుడు 2 మ్యాచ్ అయ్యాయా? 2 ఒకే ఫ్యామిలీనా? తినొచ్చా తినొద్దా? తినొచ్చు. ఎస్. ఇప్పటికే థ్యాంక్ యూ. సో నో మోర్ డౌట్స్ అన్నట్టు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ డౌట్స్ ఫస్ట్ ఎస్పెషల్లీ. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని అనుకున్నాను. ఇంకా ఉన్నాయా? అమ్మ చెప్పు. ప్రాపర్గా చేయాలి, కరెక్ట్ సైజు కప్పు ఎంచుకోవాలి. ఓకే, క్లీనింగ్ ప్రాపర్గా చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కరెక్ట్ సైజు కప్పు చూస్ చేసుకోకపోతే జస్ట్ అదొక ఫస్ట్ 1 monthలోనే తెలిసిపోతుంది. నేను చెప్పాను స్మాల్ సైజ్ ఎవరికి, మీడియం సైజ్ ఎవరికి అని. కరెక్ట్ సైజు ఉంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాపర్గా స్టెరిలైజ్ చేసుకోవాలి. ఎనీ డౌట్స్? ఇంకా వాళ్ళు బ్రాండింగ్ చేసుకునే స్థాయికి ఎదగలేదు. మనలాంటి వాళ్ళమందరము కొన్ని సపోర్ట్ చేసామనుకో, నెక్స్ట్ మెన్స్ట్రువల్ కప్ సీరియల్ల మధ్యలో, టీవీ సినిమాల మధ్యలో కూడా మెన్స్ట్రువల్ కప్ యాడ్స్ వస్తాయి. అప్పుడు మన వాళ్ళందరూ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏంది కప్ప ఎట్లా యూజ్ చేయాలి అనేది చేయాలి. డ్రైడ్గా ఉండాలి. ఈ కప్ ఏదైతే ఉందో దీన్ని ఫోల్డ్ చేయడం సీ ఫోల్డ్ అంటాం. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, సో ఇది కప్పు. ఓకే, ఫస్ట్ ప్రెస్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఎందుకు ఈ ఫోల్డ్ అంటే ఇన్సర్షన్ ఈజీగా ఉండడానికి. లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేస్తే అది వెళ్ళి సర్వీక్స్ దగ్గర కూర్చుంటుంది. కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అని తెలియడానికి ఈ టైల్ ఉంది కదా, దీన్ని కొంచెం ఇటు అటు ట్విస్ట్ చేస్తే అది వెళ్ళి సక్షన్తో సర్వీక్స్ దగ్గర గట్టిగా హోల్డ్ అయి ఉంటుంది. సో నువ్వు లాగాలి అంటే డైరెక్ట్గా ఇలా లాగినా రాదు. సో దాన్ని ఏం చేయాలంటే ఈ టైల్కి పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడున్న వాక్యూమ్ రిలీజ్ అవుతుంది. వాక్యూమ్ రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. అప్పుడేమన్నా అవుతుందా? ఏం కాదు, 7th day వరకు రూల్ ఆఫ్ 7 అంతే. ఓకే, పీరియడ్స్ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు మేడం? గుడ్ క్వశ్చన్. ఓకే, నేను యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను, కాకపోతే స్టోరీస్ ఎక్కువైతే ఏమో మీకు ఎక్కడ బోర్ వస్తుందో అని చెప్పలేదు. దీనికోసం నేను కూడా కొన్ని బుక్స్ తెప్పించుకొని, అసలు మెన్స్ట్రుయేషన్ మీద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒక గైనకాలజిస్ట్గా సబ్జెక్టే సరిపోదు అని
ఈజిప్టియన్ కల్చర్, చాలా కల్చర్స్ ఉన్నాయి. అసలు ఈ కల్చర్లో ఏ కల్చర్లో మెన్స్ట్రుయేషన్కి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఓకే, ఇవన్నీ బుక్స్ చదివాను. యాక్చువల్గా పీరియడ్స్ టైంలో పూజలు చేయొద్దు అని ఎక్కడా లేదు, దేవుణ్ణి ముట్టుకోవద్దు అనేది ఎక్కడా లేదు. కానీ అంటే రీజన్ ఉంటుంది. పూజ అనేది ఇప్పుడు మనం చేసే పూజలు కాదు. ఒకప్పుడు మన వాళ్ళు చేసే పూజలు, వ్రతాలు ఎట్లా ఉండేవి అంటే ఒక మంత్రాలతో కూడుకున్నవి, ఒక బీజాక్షరి అక్షరాలతో కూడుకున్నది. ఒక 1 అవర్ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదో ఒకటి, ఒక 1 అవర్ పూజ అంటే మనము కదలకుండా కూర్చొని ఆ మంత్రాలను ఉచ్చారణ చేస్తేనే దాని ఫలితం మనకు వస్తుంది. ఓకే, అంత కాన్సన్ట్రేటెడ్గా పీరియడ్స్ టైంలో మనం కూర్చోగలమా? కూర్చోలేము. అప్పట్లో ఏముండేవి, మెన్స్ట్రువల్ కప్ ఉండేవా? కాదు కదా. వాళ్ళు ఏం వాడేవాళ్ళు? క్లాత్ ప్యాడ్స్. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పూజారి చెప్తే వేసే అక్షింతల మీద కాకుండా నా ప్యాడ్ సోక్ అయిందా, నా ప్యాడ్ ఏమన్నా నిండిందా, నేను కట్టుకున్న పట్టుచీర సోక్ అయిందా, దీనివల్ల ఏంటి అంటే ఆ పూజ అనేది అంతా కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి పూజల టైంలో ఆడవాళ్ళని దూరం పెట్టేవాళ్ళు. అంతేకాకుండా మన కల్చర్లో ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు అంటే ఆ 5 రోజులు మనకు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఒక దగ్గర కూర్చోబెట్టి రెస్ట్ ఇచ్చి అక్కడికే ఫుడ్ తీసుకొని పెట్టేవాళ్ళు. ఏం ఫుడ్? బెల్లం ఉండలు, నువ్వులు ఉండలు, చెప్పా కదా, ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. కాబట్టి మనంతకు మనం పూజలకు దూరం అయ్యావు తప్ప ఎక్కడ వేరే టాబ్లెట్స్ ఏం యూజ్ చేయొద్దు అని చెప్తారు. మేడం, టాబ్లెట్స్ అనేవి కెమికల్స్, వీలైనంత వరకు మనము ఎక్స్టర్నల్, అది కూడా ఒక డ్రగ్గే కదా, అంతే కదా. సో మన బాడీలోకి ఎక్స్టర్నల్ కెమికల్స్, ఎక్స్టర్నల్ డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవద్దు అని చెప్పి ఇందాక మీకు చిన్న చిన్న చిట్కాలు చెప్పాం. పీరియడ్స్ అప్పుడు ఏముంటుంది? బ్లీడింగ్, పెయిన్, హెవీ బ్లీడింగ్. 1 అవర్కి ఒకసారి ప్యాడ్ చేయగలిగితే యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్కి ఇందాక చెప్పాం, ఆసనాలు చెప్పాం, ఫుడ్ చెప్పాం, హాట్ ప్యాక్ కూడా చెప్పాం. ఓకే, ఇంకొకటి మీరు అక్కడ అబ్జర్వ్ చేయలేదు, ఆ అమ్మాయి పడుకుంది చూడు, రెస్ట్ అనగానే ఎలా పడుకుంది? కాళ్ళు ఫోల్డ్ చేసి, చూసారా? పిల్లో పైన తల పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి కాళ్ళు ఫోల్డ్ చేసి కడుపులోకి తీసుకొని పడుకుంది. చూసారా లేదా మీరు? చూసారా? ఓకే. అది ఎందుకు అంటే ఆ పొజిషన్లో కనుక పడుకుంటే ఆ యూట్రస్ మజిల్స్ కొంతవరకు రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అన్మేనేజబుల్ అయినా కూడా ఇవన్నీ చేసినా నీకు పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్లీ అదే పెయిన్తో అయితే సఫర్ అవ్వలేవు కదా. సో అప్పుడు యూ నీడ్ టు టేక్ టాబ్లెట్స్. కానీ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంతమంది గ్యాస్ ట్రబుల్ అలా ఉంటుంది. కానీ ఎవడైతే నువ్వు రావద్దని ఏం చెప్పలేదు. ఓకే, కప్స్, యాక్చువల్గా కప్స్తో ఉన్న కంఫర్ట్ అదే. 5th డే తర్వాత, అంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా, 5th డే తర్వాత కూడా దేవుడి రూమ్లోకి వెళ్ళాలి అంటే ప్యాడ్స్ ఉంటే ఏడో సోక్ అవుతుందని మనం వెళ్ళము. కానీ కప్స్తో అయితే ఆ ఫీలింగ్ లేదు. నేనైతే వెళ్ళలేదు, బట్ నీ ఇష్టం. ఓకే, రేపు స్టూడెంట్సే కాకుండా మనకు ఫస్ట్ 2 రోజులో చాలామంది టీచర్స్ ఫీడ్బ్యాక్ ఒకసారి. వీ విల్ బీ హ్యాపీ. Good evening everyone. This session is very useful to everyone. And as a ladies గా మనకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తుంటాం. కాకపోతే ఇక చాలా డౌట్స్ ఉండేవి. పిల్లలు అడగడం ద్వారా కొన్ని మాకు కూడా తెలియని డౌట్స్ని పిల్లలు అడిగారు. దానివల్ల చాలా క్లారిటీ వచ్చేసింది. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని నేను అనుకోవడం ఏంటి, అది యూస్ఫుల్ ప్రోగ్రామ్ మేడం. ఇట్లాంటి గ్రేట్ ప్రోగ్రామ్ అయితే మాకు ఎప్పుడు జరగలేదు. అందులో మా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం అంజనా ఫౌండేషన్ వారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నార్మల్గా నువ్వులు ఇంకా పపాయ తింటే వస్తుంది అని చెప్తారు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని. నార్మల్గా డేట్ వస్తుంది అని చెప్తారు. అలా ఏమి ఉండదు. పపాయ తినడం వల్ల డేట్ రావడం అనేది ఉండదు. కాకపోతే పపాయ, పైనాపిల్ ఈ 2 ఫ్రూట్స్ వల్ల ఏమవుతుంది అంటే యుట్రస్కి కంట్రాక్షన్స్, అంటే ముడుచుకునే తత్వం వస్తుంది అనేదైతే ఉంది రీసెర్చ్లో. అందుకే ప్రెగ్నెన్సీలో పపాయ అండ్ పైనాపిల్ తినొద్దు అనేది ఉంది. అబార్ట్ అవుతుంది అనేది. యూజువల్గా అయితే పపాయ, పైనాపిల్ తినడం వల్ల పీరియడ్ అయితే ఏం రాదు, బ్లీడింగ్ కూడా ఎక్కువేం అవ్వదు. కానీ కొంతవరకు వాటి వల్ల ఏంటి అంటే యుట్రస్లో ఉండేటువంటి మజిల్స్కి, ఇప్పుడు మనం ఏదైతే మజిల్స్ కంట్రాక్ట్ అంటే సంకోచించడం వల్ల బయటికి బ్లీడ్ అయ్యి పెయిన్ వస్తుందంట చూడు, కొంతవరకు ఆ పెయిన్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్.